కీళ్ళవాతం వచ్చిన పేషెంట్స్లో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఎందుకంటే మన ఒంట్లో ఉన్న డిఫెన్స్ సెల్స్ ఏవైతే ఉన్నాయో తెల్ల రక్త కణాలు అవి మన జాయింట్స్లో ఉండే కణాలని అటాక్ చేస్తాయి అన్నమాట. సో మన సెల్స్ మనకి డిఫెన్స్ చేయాల్సిన సెల్స్, వైరస్లు బ్యాక్టీరియాల నుంచి మనల్ని రక్షించాల్సిన సెల్స్ అవి మన ఒంట్లో ఉండే కణజాలాలనే అటాక్ చేస్తాయి. సో ఈ కీళ్ళవాతం ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ఉదయం లెగ్గానే మొత్తం జాయింట్స్ అన్నీ బిగుసిపోతాయి. చాలా చిన్న చిన్న జాయింట్స్ అంటే వేళ్ళల్లో ఉండే జాయింట్స్, తర్వాత మోకాళ్ళు, తుంటి ఎముకలోను, అలాగే నడుములో ఉండే ఎముకలు, ఇలాంటి వాటిల్లో బిగుసిపోయి ఉదయం లెగ్గానే ఒక అరగంట నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కొంత ఒక అరగంట గంట అయిన తర్వాత వాళ్ళలో నొప్పులు తగ్గుతాయి. సో ఇది కీళ్ళవాతంలో కామన్గా గమనించే కంప్లైంట్ అనమాట, ఈ స్టిఫ్నెస్ అది ఉండడం. కీళ్ళవాతం ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి కీళ్ళ ప్రాబ్లమే కాకుండా ఈ సెల్స్, డిఫెన్స్ సెల్స్ వెళ్ళి గుండె, ఊపిరితిత్తులు, చర్మము, ఇలా మొదలైన కిడ్నీ ఇలాంటి వాటిని కూడా పాడు చేసే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో ఓన్లీ జాయింట్ ప్రాబ్లమే కాకుండా ఇలా ఎడిషనల్గా వేరే ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ పేషెంట్స్కి ఫస్ట్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం నోటీస్ చేశారో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జాప్యం చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ రోజులు మందులు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వ్యాధిని వెంటనే నిర్ధారణ చేసి వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టకపోతే ఇది బాగా ఫ్యాటల్. ఎందుకంటే వయసు ముదిరిపోయి వచ్చేది, మోకాళ్ళు అరిగిపోయేది, ఆ ప్రాబ్లం వేరు. ఇది ఏంటంటే లోపల ఉండే జాయింట్ని తినేస్తుంది అనమాట. లోపల ఉండే జాయింట్ని ఆర్థరైటిస్, ఈ కీళ్ళవాతం వ్యాధి ఏంటంటే లోపల ఉండే జాయింట్ని తినేస్తుంది. అందుకు ఎంత త్వరితగతిన వెళ్ళి నిర్ధారణ చేసుకుని ఆ ట్రీట్మెంట్ ఇమీడియట్గా మొదలెడితే అంత బెనిఫిట్, ఆ జాయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశాన్ని తగ్గించుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఈ జాయింట్ ఫస్ట్ ఏదైనా జాయింట్ కీళ్ళ నొప్పులు ఎక్కడున్నా సరే మన ఇంట్లో చేసుకునే వైద్యాలు ఉంటాయి. కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడము, అదేంటంటే కొంచెం ఇన్ఫ్లమేషన్, లోపల ఉండే వాపు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హాట్ ప్యాక్స్ అప్లై చేస్తే ఏంటంటే మజిల్స్, కండరాలు బిగుసుకుపోయి ఉన్న చోట్ల ఏంటంటే హాట్ ప్యాక్స్ పెడితే వాటి వల్ల రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంట్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఉండడం వల్ల ఏంటంటే కండరాలు వీక్ అయిపోకుండా ఉంటాయి. సో ఇవి మనం ఇంట్లో చేసుకునేవి. అలాగే ఫిజియోథెరపిస్ట్ సాయంతో కొన్ని ఎక్సర్సైజ్లు నేర్చుకుని అవి చేసుకోవచ్చు. అలాగే ఫిజియోథెరపీ మొడాలిటీస్లో ఏంటంటే ఎలక్ట్రికల్ మొడాలిటీస్, అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీ, షార్ట్ వేవ్ డయాథెరమీ, ఇలాంటి లేజర్, ఇలాంటి వాటి వల్ల కూడా కొంతవరకు పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మందుల్లో ఏంటంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పి తగ్గించడానికి వాడతాము. అలాగే కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే జాయింట్ నొప్పులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్టెరాయిడ్స్ వాడి మెల్లమెల్లగా స్టెరాయిడ్స్ వల్ల కూడా అనర్థాలు ఉంటాయి. అందుకని మెల్లమెల్లగా స్టెరాయిడ్ డోసెస్ కూడా తగ్గిస్తాము. డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్, ట్రెడిషనల్ అని డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారు. ట్రెడిషనల్ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్లో ఏంటంటే మిథోట్రిక్సేట్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఇలాంటి మందులు ఏంటంటే లోపల జాయింట్ని ఈ వ్యాధి తినేయకుండా ఆపుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే బయోలాజిక్ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అని వచ్చాయి. ఈ బయోలాజిక్ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా లాంచ్ అయినాయి. వీటి వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. అప్పుడు కంట్రోల్ ఆఫ్ ఆర్థరైటిస్ బాగా జరుగుతుంది. అంటే ఒక్కసారి ఏంటంటే కీళ్ళవాతం మనకు వచ్చింది అంటే అది వెంటనే పోదు. సో ఇప్పుడు మనకి బీపీ, షుగర్ ఉన్నది, అది పూర్తిగా దానికి క్యూర్ అంటే ఉండదు. ఈ డిసీజ్ని మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అలాగే కీళ్ళవాతం కూడా అంతే. ప్రతిరోజు డాక్టర్ చెప్పినట్టుగా మందులు వేసుకుని, తగిన మోతాదులో వేసుకుని, తర్వాత డాక్టర్ని ప్రతి మూడు నెలలకి ఒకసారి కలుస్తూ ఉండి ఈ రక్త పరీక్షలు అవి చేసుకొని ఈ డిసీజ్ ప్రోగ్రెస్ తగ్గుతుందా, పెరుగుతుందా, అట్లానే ఉందా, అది ఈ పరీక్షల ద్వారా తెలుసుకొని ఇలాగా మనము డాక్టర్లు, ఫిజియోథెరపిస్టుల సాయంతో ఈ కీళ్ళవాతం సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ వ్యాధి అంటారు. ఈ యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ వ్యాధిలో ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఇది కామన్గా ఏంటంటే పెద్ద వేలు, కాల్లో ఉండే పెద్ద వేలు దగ్గర ఎక్కువగా ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఇందులో ఏంటంటే యూరిక్ యాసిడ్ కొంతమందిలో పెరిగిపోవడం జరుగుతుంటుంది. వీళ్ళల్లో ఏంటంటే డైటరీ అడ్వైజ్ చాలా ముఖ్యం.
నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, మష్రూమ్స్ అవాయిడ్ చేయడము, అలాగే ఆల్కహాల్ అవాయిడ్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్ల వల్ల ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏంటంటే లో ప్యూరిన్ డైట్ అంటారు. ఇందులో ఇవి 3 అవాయిడ్ చేయాలి. తర్వాత ఇంకా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఇంకా వేరే డైట్ మార్చాలా అంటే కొన్నిసార్లు ఏంటంటే వంకాయ, టమాటో, పొటాటో ఇలాంటి వాటి వల్ల కొంతమంది ఏంటంటే మాకు జాయింట్ పెయిన్ పెరుగుతుంది అది తింటే అని కొంతమంది అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఏ పదార్థాల వల్ల జాయింట్ నొప్పి ఎక్కువ అవుతుంది అనిపిస్తే వాటిని పక్కన పెట్టేసి ఆపి కొన్నాళ్ళ తర్వాత కొంచెం జాయింట్ పెయిన్స్ మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వాటిని స్లోగా కొంచెం స్టార్ట్ చేసి చూసుకోవాలి వాళ్ళకి పడుతుందా లేదా. సో సైంటిఫిక్గా అయితే తీసుకోకూడదు అని ఇంకా ఖచ్చితంగా అయితే చెప్పలేము. కానీ ఈ నైట్ షేడ్ ప్లాంట్స్ కొంతమందిలో జాయింట్ పెయిన్స్ వస్తాయి అని కొన్ని రిపోర్ట్స్లో అంటుంటారు. సో ఇలాగా కీళ్ళవాతం సమస్య నుంచి మనకి ఉపశమనం పొందవచ్చు డెఫినెట్గా. బాగా అడ్వాన్స్డ్గా అంటే జాయింట్ బాగా అరిగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇంకప్పుడు సర్జరీయే శరణ్యం. అలాంటి పేషెంట్స్లో ఏంటంటే మోకాళ్ళు మార్పిడి లేకపోతే తుంటి మార్పిడి ఇలాంటి సర్జరీస్ చేసి పేషెంట్స్కి నొప్పులు తగ్గేలా చేస్తాము. అలాగే వేరే వేళ్ళు వంకర పోయినప్పుడు వాళ్ళకి టెండాన్ సర్జరీస్ అని లేకపోతే ఆర్థ్రోడెసిస్ సర్జరీస్ అని ఇలాంటి సర్జరీస్ చేసి పాదాల్లోనూ వేళ్లలోనూ వచ్చే సమస్యలను కూడా కొంతవరకు సాల్వ్ చేసి సర్జరీ ద్వారా పేషెంట్స్కి ఉపశమనం జరిగేట్టు చేయొచ్చు. ఈ విధంగా మీరు ఆర్థరైటిస్ని సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవచ్చు తగ్గేలాగా. ఆర్థరైటిస్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు. ఈ మందులు తర్వాత ఫిజియోథెరపీ వీటితో ఖచ్చితంగా మీరు దాంట్లోంచి కీళ్ళవాతం నుంచి నొప్పులు అని తగ్గించుకొని మీరు రొటీన్ పని చేసుకోవచ్చు. సో ఇంట్లోనే ఒక చోట కూర్చుని బెడ్ రిడన్ అయిపోతాం అన్న భయం అయితే లేదు ప్రస్తుతానికి.